పర్యావరణ హితంగా భోగిమంటలు వేసుకోవాలని, మన ప్రకృతిని కాపాడాలని దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సేమకుర్తి సురేఖ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల దరిద్ర రక్షిత సమితి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత దరిద్ర రక్షిత సమితి అధ్యక్షులు సురేఖ పూజ కార్యక్రమం నిర్వహించి భోగి మంటలు వెలిగించారు. కార్యక్రమంలో దరిద్ర రక్షిత సమితి ట్రెజరర్ సేమకుర్తి మురళి, సభ్యులు బాబీ, సురేష్, గాయత్రి పలువురు పాల్గొని నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా భోగి మంటలు వేసుకోవాలన్నారు. ఈరోజు భోగిని పురస్కరించుకుని దరిద్రీ రక్షిత సమితి వారి ఆధ్వర్యంలో సాంప్రదాయాలని అది కూడా మర్చిపోకుండా మేము ఇక్కడ కొంచెం ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ భోగి మంటల్ని పిల్లల్ని ఇక్కడ స్థానికుల్ని బంధువర్గంతో కలిసి ఇక్కడ మేము భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది మన సాంప్రదాయాన్ని అనుసరించి. ఇదేంటంటే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. సూర్యుడు మకర సంక్రమణలోకి వెళ్ళేటప్పటికి మనం సంక్రాంతి జరుపుకుంటాం విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం అందరూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్తాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాంప్రదాయాలను అనుసరిస్తూ అందరూ భోగి భాగ్యాలతోటి మంచిగా భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ భోగి శుభాకాంక్షలు.